హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకి November 14th సంతాన ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకు వస్తున్నారు. సో టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ చాందిని, జనరల్గా మీరు చాలా యాక్టివ్గా హైపర్గా ఉంటారని అనుకున్నాను. మీరు కూడా ఇంకా సైలెంట్గా అలా ఉన్నారు. అంటే మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కొంచెం నాన్ స్టాప్ గా చేసి నిద్ర సరిగ్గా లేక కొంచెం అలా అనిపిస్తుంది. ప్రమోషన్స్ ఎఫెక్ట్. ఓకే, అయితే అంటే మూవీ మొత్తం షూట్ చేయడం ఒక ఎత్తు, ప్రమోషన్స్ ఇంకొక ఎత్తు కదా. సినిమా అంతే ఎంత కష్టపడతామో ప్రమోషన్స్ లోని ఇంకా రెట్టింపు కష్టపడాలి ఆనెస్ట్లీ. ఎందుకంటే చాలా కేయాటిక్ గా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది కదా. బట్ యా, సినిమా అంతే, ప్రమోషన్స్ ఇంకా ఎక్కువే. అండ్ మీరు అంటే జనరల్గా మూవీస్లో కంటే మిమ్మల్ని జనరల్గా బయట చూసినప్పుడు చాలా స్ట్రాంగ్, బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే కొంచెం బోల్డ్ అలా అనిపిస్తారు కదా. సో మీ క్యారెక్టర్స్ ఏమో కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటుంటారు. సో ఇందులో ఎలా కనిపించబోతున్నారు? డెఫినెట్లీ ఆ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక్క కీ ఎలిమెంట్ నేను ప్రతి క్యారెక్టర్లో ఉండాలి అనుకున్నది ఏంటంటే తనకంటూ ఒక వాయిస్ ఉండాలి, తనకంటూ ఇంపార్టెన్స్ ఉండాలి, తనకంటూ డెఫినెట్లీ ఒక స్ట్రెంగ్త్ ఉండాలి ఆ ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి. అది డెఫినెట్లీ మీకు కనిపిస్తుంది ఈ సినిమాలోని. ఇన్ఫ్యాక్ట్ మీకు క్లైమాక్స్లోని బాగా హైలైట్ అవుతుంది. ఓకే, యా. అండ్ ఈ స్టోరీ వినగానే అంటే జనరల్గా ఇప్పుడు ఏ స్టోరీ విన్నా మైండ్లోకి ఒక థాట్ అనేది వస్తుంది కదా. సో ఈ స్టోరీ వినగానే మీ మైండ్లో ఓకే చేయడానికి వచ్చిన థాట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇటువంటి ఒక సెన్సిటివ్ అండ్ ప్రివైలింగ్ కాన్సెప్ట్ అన్నది తెలుగు సినిమాల్లోని ఇప్పటి వరకు డీల్ చేయలేని కాన్సెప్ట్ అని అనుకుంటున్నాను. సో ఇంత మంచి పాయింట్ని, ఇంత రాసే విధానం కానీ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ కూడా చాలా సెన్సిబుల్గా, మెచ్యూర్గా, బట్ ఎట్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మిస్ అవ్వకుండా రాసే విధానం అది నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టోరీ జనాలకి చెప్పాలి అనుకునే ఒక భాగంలో నేను అయితే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ విక్రాంత్ గారు, అంటే ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము అన్నప్పుడు ఆడియన్స్లోకి నేను రీచ్ అవ్వాలి అంటే నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా. సో ఓవరాల్ స్టోరీ విన్న దగ్గర నుంచి ఆ జర్నీలో కానీ మూవీ కంప్లీట్ అయిపోయే టైంకి మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయింది. సో ఇది లాంగ్ జర్నీ అండి. మీరు అడిగిన క్వశ్చన్ హానెస్ట్లీ చెప్పాలంటే, సో నేను లాస్ట్ ఇయర్ అరౌండ్ మార్చ్ ఏప్రిల్ ఈ స్టోరీ విన్నాను. సో విన్నప్పుడు అట్ దట్ టైమ్ వాజ్ లిటిల్ లీనర్, బేసిక్గా అప్పుడే స్పార్క్ అన్న ఫస్ట్ మూవీ అయిపోయింది. సో అండ్ ఈ స్టోరీలో ఏంటంటే ద హీరో ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హిజ్ నేమ్ ఇస్ చైతన్య. హీజ్ అ లిటిల్ అంటే అన్హెల్తీ బేసిక్గా. హీజ్ ఆల్వేస్ డెస్క్ జాబ్ చేస్తూ ఉంటాడు బేసిక్గా. హీ డ్రింక్స్, హీ స్మోక్స్. సో డైరెక్టర్ గారు హీ వాజ్ వెరీ పర్టికులర్, లైక్ ఐ వాంట్ ఏ పర్టికులర్ లుక్, ఐ వాంట్ యూ టు గెయిన్ ఫ్యూ కిలోస్ అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ టైం అదే చెప్పారు, ఒక 5 కిలోలు పెరగాలి నువ్వు అన్నారు. అంటే అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి, అంటే ఏదో మోడల్ లుక్, హ్యాండ్సమ్ లుక్ అట్లాంటివి కాదు, నాకు నెక్స్ట్ డోర్ సాఫ్ట్వేర్ ఆణిముత్యం ఆ లుక్ కావాలి అన్నారు బేసిక్గా. దానికోసం స్టైల్ చేసి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి గ్లాసెస్ పెట్టి కొంచెం అంటే ఇట్ టుక్ అస్ సమ్ ఎఫర్ట్ బేసిక్గా. ఒక 2-3 months వర్క్ చేస్తే ఆ క్యారెక్టర్ ఫైనల్గా ఒక ఫ్యూ సీన్స్ ఎనాక్ట్ చేసి అంతా చూపించాక డైరెక్టర్ గారు అప్పుడు కన్విన్స్ అయ్యారనమాట. సో దెన్ ఈ సెడ్ ఓకే విల్ గో ఆన్ సెట్స్ అండ్ బేసిక్ వి స్టార్టెడ్ షూటింగ్. కానీ ఆ ప్రాసెస్లో గ్లాసెస్ పెట్టుకుని ఆ రోల్లో అలా ఉండి, సో బై ద టైమ్ ఐ ఫినిష్ ద షూట్ ఆఫ్ ద మూవీ లైక్ ఎక్కడో నాలో ఆ చైతన్య క్యారెక్టర్ ఇంకా ఉండిపోయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. ఓకే, అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న చైతన్యకి ఇక్కడ విక్రాంత్కి చాలా కాంట్రాస్ట్ ఉంది కదా. కాంట్రాస్ట్ ఉంది లేదా? ఆవిడ లేదంటున్నారు. ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, అయితే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇన్ జనరల్ హీఈస్ ఆల్సో హ్యాపీ గో లక్కీగా, ఎప్పుడు హీ హాజ్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ ఈజ్ హ్యాపీ. సో అది కూడా ఇన్ ఏ వే ఐఎమ్ లైక్ దట్ బేసిక్గా, చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది. అయితే జస్ట్ అపియరెన్స్ లోనే డిఫరెన్స్ ఉంది, కొంచెం అపియరెన్స్ లోనే డిఫరెన్స్. ఓకే, అయితే మూవీ చేస్తున్నప్పుడు సో మూవీ క్యారెక్టర్లో అంటే సాఫ్ట్వేర్ గెటప్ కోసం కొంచెం డిఫరెన్స్ చూపించారు కదా. సో నెక్స్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా ఏమన్నా లుక్లో వెళ్ళడం అలాంటివి ఏమన్నా ట్రై చేయాలనుకుంటున్నారా? నేను లక్కీగా రిమోట్గా వర్క్ చేస్తాను, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి అది రాలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మూవీస్కి మళ్ళీ ట్రిమ్ అవ్వడం, మళ్ళీ అంతా మార్చుకోవడం ఉంది కదా. సో ఇట్స్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ బేసిక్గా. అండ్ ఆ టైంలో గెయిన్ అయినప్పుడు కూడా నేను ఎవరికైనా వెళ్ళిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, ఓ విక్రమ్ వెయిట్ గెయిన్ అయ్యావు నువ్వు, అసలు యాక్టర్వి
అదేంటి ఇలా లావ్ అయితే ఎలాగా అనేవాళ్ళం అంటే యాక్చువల్లీ అంటే వాళ్ళకి చెప్పినా అర్థమయ్యేది కాదు. బేసిక్గా ఇట్లా లావ్ అయ్యాను. మా ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దే విజిటెడ్ మీ ఫ్రమ్ యూఎస్. అదేంటి ఇంకా నువ్వు సన్నగా 6 packs బిల్డ్ చేసి ఉంటావు అంటే యాక్టర్ అయ్యాక ఈ లుకింగ్ చబ్బీ అన్నారు బేసిక్గా. అంటే నో, ఇట్స్ యాక్చువల్లీ ఫర్ ద రోల్, యూల్ అండర్స్టాండ్ వెన్ యూ సీ ద మూవీ అని చెప్పాను. అయితే అంటే రోల్ కోసం లావ్ అవ్వడం కష్టమా, జనరల్గా తగ్గడం కష్టమా? రోల్ కోసం లావడం ఈజీ, ఆ తర్వాత తగ్గడం కష్టం బేసిక్గా. సో ఇప్పుడు ఆ ఫేజ్లో జరుగుతుంది బేసిక్గా నాకు. సో ఐ గెయిన్ 5 to 7 kilos. సో దాంట్లో ఒక సగం తగ్గాను, ఇంకో సగం తగ్గాలి బేసిక్గా. సో బిఫోర్ యూ స్టార్ట్ షూటింగ్ ఫర్ ద నెక్స్ట్ మూవీ ఇట్స్ ఆల్వేస్ ఒక 1.5 month మళ్ళీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆన్ యూ అగైన్. అండ్ అంటే చాందిని గారు ఇందులో ఏమన్నా యాక్షన్ సీన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? లేవండి. అయ్యో లేవు. అయ్యో ఎందుకు ఈ మధ్య కొంచెం ఎక్కువ కొంచెం అందుకని కొంచెం సటిల్ గా మంచిగా అలా చేద్దాం. దిస్ ఈస్ స్ట్రిక్ట్లీ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. అండ్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్స్ జనరల్ గా ఇళ్లలో ఎలా ఉంటుందో అలా ఉంటుందో మీ ఇద్దరి మధ్య? అలాంటి ఫైట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఆయన్ని ఏమన్నా ప్రాంక్ చేయడం లాంటిది, లేదా ఆయన మిమ్మల్ని ఏమన్నా పోక్ చేయడం ఇలా ఏమన్నా ఉంటుందా? ఆఫ్ స్క్రీన్ ఎలాంటి రిలేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య? నన్నే చెప్పండి, నువ్వు చెప్పు. నువ్వు ప్రాంక్ చేయడం అంటే కాదు కానీ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అలాంగ్ ద వే యాక్చువల్గా. ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ లాగా, లేదా మంచి ఆ టామ్ అండ్ జెర్రీ నా జుట్టు పీకుతూనే ఉంటాడు. నా నిజంగా నాకు సగం హెయిర్ ఫాల్ అయ్యేది ఇతని వల్లే. ఇంత ఒత్తి జుట్టు ఉండేది ఎంత అయింది ఇప్పుడు నాకు పీకి నిజంగా. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. పెద్ద ప్రాబ్లం తెలుసా మీకు హెయిర్ ఫాల్? చెప్పండి అసలు ఎంత ఇంపార్టెంటో. మీరు ఆయన ఏం పోక్ చేయడం, ఇరిటేట్ చేయడం అలా ఏమి ఉండదు? ఫస్ట్ రోజు సెట్స్ మీద చూసి ఏదో ఎనర్జెటిక్ ఏదో అప్పుడే ఒక 4-5 రెడ్ బుల్ తాగి వస్తే ఎలా ఉంటారు బేసిక్గా అలా ఉందంటే అమ్మాయి అనుకున్నాం అన్నమాట యాక్చువల్గా. తర్వాత అలవాటు అయింది మెల్లగా అంతే. మీరు అన్నారు కదా ఎనర్జెటిక్ అని నేను అనుకున్నాను, అది నిజమే. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ చేసి కొంచెం సబ్డ్యూ అయింది అనమాట. థ్యాంక్స్. ఈడేమో డల్ అంటున్నారు. అదే ఇప్పుడు డల్ గా ఉన్నారు అంటున్నారు. అదే జనరల్ గా అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా బాగా హైపర్ యాక్టివ్, సో ఈవిడ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలంటే మనం కూడా అంత ఎనర్జెటిక్ గా ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు డల్ గా ఉన్నారా? అదే మీరు కొంచెం సాయంత్రం వచ్చారు కదా, అందుకే మార్నింగ్ అయిపోయింది, వాళ్ళ కోట అయిపోయింది మార్నింగ్ కోట. చిన్నప్పటి నుంచి జనరల్ ఇంతే బాగా హైపర్ యాక్టివ్? యాక్చువల్లీ క్వైట్ ఆపోజిట్ అండి. 10th వరకు చాలా సైలెంట్ ఉండేదాన్ని, బాగా ఇంట్రోవర్ట్. ఇన్ఫాక్ట్ సైలెంట్ అనేది 10th వరకు. మూవీ ఇండస్ట్రీకి వచ్చిన కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా బాగా ఇంట్రోవర్టెడ్. ఇన్ఫాక్ట్ 2018-2019 నుంచి కొంచెం మాట్లాడాలి, జనాలతో కలవాలి, కొంచెం యూనో యాక్టివ్గా ఉండాలి అని అలా స్లోగా ఆ కాన్ఫిడెన్స్ కానీ ఫస్ట్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. నౌ ఐ థింక్ ఐ హ్యావ్ అ లిటిల్ బిట్ మోర్ కంఫర్ట్. ముందంత ఉండేది కాదు, ఇప్పుడు ఓకే పర్లా. ఆయన అంటే మిమ్మల్ని ఫస్ట్ డే చూసినప్పుడు ఏమనుకున్నారు ఆయన చెప్పారు? మీకు ఆయన్ని ఫస్ట్ డే షూట్ లో చూసినప్పుడు, షూట్ కన్నా ముందు యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్ అది అయినప్పుడు ఈయన వచ్చి ఫస్ట్ ఆ టేబుల్ వెనకాల కూర్చున్నా, గుర్తుందా? డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూర్చుని ఉంటే వెనకాల టేబుల్లోని ఇలా కూర్చొని చూస్తున్నారు అనమాట. ఎవరైతే ఎలా చూస్తున్నాడు అనుకున్నాను నేను. అంటే సరిగ్గా చూడలేదు, ఇలా ఉన్నా కదా మొహం అది కవర్ అయ్యింది అనమాట. తర్వాత మాట్లాడిన తర్వాత అదే ఆయనే హీరో అంటేనేమో ఓ ఓకే ఐ జస్ట్ థాట్ ఇట్ వాజ్ సమ్ యూనో. సో దాని తర్వాత బాగా సైలెంట్గానే ఉండేవారు ఇతను. అండ్ స్లోగా తెలిసింది ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అని. బయట చాలా సైలెంట్ క్వైట్గా ఉంటారు కానీ వన్స్ యూ గెట్ అ లిటిల్ క్లోజ్ టు హిమ్ he is not like that అని తెలుస్తుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. సైలెంట్ కిల్లర్. ఇంట్రోవర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కదా మన ప్రభాస్ అన్న ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. సో వన్ డే ఐ విల్ ఆల్సో జాయిన్ దట్ అసోసియేషన్. కమిటీ మెంబర్ ట్రెజరర్ ఆల్రెడీ తీసుకున్నారంటే అలాంటి పోస్ట్ ఏమంటే నేను కూడా జాయిన్ అవుతాయి. ఆవిడ ఇంకా చాలా తక్కువ చెప్పాను అంటున్నారు. అంటే నీ ఫీలింగ్ అదే నాకు తెలుసు. అండ్ అంటే ఇప్పుడు అంటే ఒక మూవీ చేస్తున్నాము అన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీరు. జనరల్గా స్టార్టింగ్ చెప్పినట్టు ఇప్పుడు నా క్యారెక్టరు వాయిస్ ఉండాలి అని అన్నారు. అండ్ ఆ క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తారు జనరల్గా మీరు? అదొకటి. అండ్ స్టోరీకి ఒక ఏమంటే షీ షుడ్ హ్యావ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ స్టోరీకి కానీ ప్లాట్ లైన్కి కానీ. ఒక ఇంపాక్ట్ అయితే ఉండాలి తన వైపు నుంచి. అది చూసుకుంటాను. అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ మనం ఇప్పటివరకు చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్ ఏముంటుంది.
సో దట్ మనం ఆ ఆస్పెక్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది అండ్ మెయిన్లీ డైరెక్టర్ ఆయన నరేట్ చేసే విధానం, ఆయన విజువలైజ్ చేసే విధానం, ఇవి చూసుకుంటాను నేను. బికాజ్ అల్టిమేట్లీ అదే ఇంపార్టెంట్ కదా, ఆయన ఎలా విజువలైజ్ చేస్తున్నారు దాన్ని బట్టి నాకు ఐడియా వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ నేను చూసుకునేది. అండ్ స్టోరీ ఎంత ఆనెస్ట్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు జనాలు చూసేటప్పుడు ఎస్పెషలీ ఎక్కువ ఇలాంటి సినిమాల్లోని జనాలు ఎక్కువ ఇష్టపడేది రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అండ్ ఎంత ఆనెస్ట్గా ఉంది, అటెంప్టే కాదు, కనెక్టివిటీ ఫ్యాక్టర్. సో ఇవి నేను చూసుకునేవి. అండ్ అంటే ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే అండ్ వన్ మోర్ పాయింట్, సారీ, అండ్ ఐ వుడ్ లవ్ ఇట్ ఇఫ్ అట్ సమ్ పాయింట్ వచ్చిన సోషల్ ఇష్యూ ఏదైనా మాట్లాడితే దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, అదొక బోనస్ పాయింట్ లాగా. అండ్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసుకుంటే చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. సో ఇలాంటి డీల్ చేసేటప్పుడు అంటే చాలా పర్టికులర్గా ఉండాలి ప్రతి విషయాన్ని. సో అంటే డైరెక్టర్ గారు స్టోరీ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేదా తర్వాత అంటే సెట్స్లోకి వచ్చిన తర్వాత మీరేమైనా చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చి మార్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? సజెషన్ కాదులే, జస్ట్ అంటే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్, అలా చేస్తే ఎలా ఉంటుంది ఇది అని. ఆయనకి అదేవైనా అంటే హీ వాజ్ వెరీ ఓపెన్ అనమాట. మమ్మల్ని అడిగారు మీరు ఇలా అయితే ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన కూడా మా ఇన్పుట్ తీసుకునేవారు, చిన్న చిన్నవి, నాట్ మేజర్, అంతే. ఇలా అయితే ఎలా ఉంటుంది సార్, అలా అయితే ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ఈ లైక్ డిట్, ఇఫ్ ఈ థాట్ సినిమాలోని ఇది వర్కౌట్ అవ్వచ్చు లేదా బాగుండొచ్చు అంటే డెఫినెట్లీ చూసేవాళ్ళం. లేదు ఆయన అంటే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ హిస్ విజన్. సో ఆయనకి కాదు అనిపిస్తే దట్ ఈస్ అగైన్. సో ఆ ఓపెన్ ఛానల్ ఉండేది విచ్ అంటే మాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఇచ్చేవారు. సో దట్ వాజ్ చాలా యాజ్ అన్ యాక్టర్ కదా అది మనకి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్పేస్ ఉండేది చాలా ఇంపార్టెంట్, దట్ కెమిస్ట్రీ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్. అయితే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. యాక్చువల్లీ హీ వర్క్డ్ ఆన్ దట్ స్క్రిప్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6 years అనమాట. సో ఆయనకు ఒక స్ట్రాంగ్ విజన్ ఉంది ఆయన ఎలా కావాలి ఏంటి అనేది. సో బట్ స్టిల్ హీ వాజ్ ఓపెన్. అలా అని చెప్పి నేను ఇలా అనుకున్నాను అంతే అనేది కాదు, మేము వెళ్ళి అడిగినా కూడా హీ వాజ్ వెరీ కన్సిడరేట్. అండ్ ఒకసారి మమ్మల్ని అడిగేవారు మీకు ఎలా అనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుందా, ఓకేనా. సో ఇట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ కమరాడరీ నేను, సంజీవ్ అండ్ చాందిని మధ్య బేసిక్గా. సో ఆ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ 3-way ఫ్లో ఉంది కదా, దానివల్ల థింగ్స్ బికేమ్ అ లాట్ ఈజియర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ వాజ్ అంటే ఆయనకి ఒక ప్రెడీ కన్విన్సింగ్ విజన్ ఉంది. సో వుడెంట్ హ్యావ్ టు రియల్లీ అంటే ఇలా చేస్తే ఎలా బాగుంటుంది అడగాల్సిన అవసరమే రాలేదు మాకు. అండ్ అంటే మీరేమో ఇంట్రోవర్ట్, ఆవిడేమో ఎక్స్ట్రోవర్ట్ అంటున్నారు కాబట్టి కదా. నేను బేసిక్లీ యాంబివర్ట్, ముందు ఇంట్రోవర్ట్, ఇప్పుడు కొంచెం యాంబివర్ట్. ఓకే. అయితే మీ డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు ఒక షాట్ బాగా చేశారు అన్నప్పుడు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారా, లేదంటే ఓకే నెక్స్ట్ ఇలా ఉంటారా? మా డైరెక్టర్ గారు, నేను ఇంట్రోవర్ట్ అసోసియేషన్కి నేను ఏమన్నా వైస్ ప్రెసిడెంట్ అయితే ఆయన ట్రెజరర్. ఆయన అలాగే ఉంటారు కామ్గా. బట్ స్టిల్ బిట్వీన్ అస్ బోత్ ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అన్నమాట. బేసిక్గా ఒక నేను చెప్పచ్చో లేదు, ఒక సీన్ ఉంది యాక్చువల్గా, లిటరలీ ఆ సీన్లో ఇట్ డ్రింక్ చేయ కొంచెం ఒక పెగ్గేసి చేయండి బేసిక్గా ఒకసారి చెప్పారు యాక్చువల్గా నాకు. సో నిజంగానే ఏం కాదు బేసిక్గా, ఇంకా బయటకు వస్తే ఎమోషన్ అన్నది యాక్చువల్గా చేశానా లేదా అనేది మీరు స్క్రీన్ మీద చూసి గెస్ చేయండి. బట్ యాక్చువల్లీ అది అయిన తర్వాత అసలు ఇట్స్ పీక్ పర్ఫార్మెన్స్ అది. నేను విక్రాంత్ నీకు గుర్తుందా నేను చెప్పినప్పుడు లేట్ నైట్ వరకు షూట్, పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్, మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు చేస్తాం. సో 2 వరకు 2-3 అయిపోయింది ఆ రోజు చేసినప్పుడు. అంత అది చాలా ఎగ్జాస్టింగ్ సీన్ అనమాట. సో చేస్తున్నప్పుడు నేను తింటాను, నువ్వు విక్రాంత్ ఇరదీస్తావు ఈ సీన్, దిస్ ఈజ్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ అని చెప్పాను. చెప్తే ఓకే 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 అంటారు, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. సో తర్వాత తెలిసింది అనమాట హీ డిడ్ దట్ అని చెప్పి. అయినా అసలు హీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. బట్ ఆ మెథడ్ ఉంది కదా దాంట్లో, ఆ క్యారెక్టర్లో నన్ను కంప్లీట్గా తీసుకెళ్ళారు యాక్చువల్గా. సో ఇన్ ఎ వే ఐఎమ్ వెరీ ఇండెప్టెడ్. అండ్ అంటే ఇప్పుడు ఇంట్రోవర్ట్లకి జనరల్గా మాట్లాడడం కష్టమే కానీ యాక్ట్ చేయడం అంత కష్టం కాదేమో. యా, యాక్టింగ్ ఇస్ అంత అంటే మెయిన్ ఇంట్రోవర్ట్స్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసోసియేటింగ్ విత్ పీపుల్, టూ మెనీ పీపుల్ వచ్చేసి అందరితో కూర్చొని మాట్లాడాలి. సో ఇఫ్ ఐ హావ్ వన్ క్లోజ్ ఫ్రెండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బిట్వీన్ అస్ బోత్ లైక్ ఈ మూవీలో వీ బాండెడ్ వెల్. సో షీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో తను ఉన్నప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు బాగానే మాట్లాడుకుంటాం బేసిక్గా. బట్ ఇంకొక 10 మందిని తెచ్చి కూర్చోబెట్టారు అనుకోండి, అప్పుడు అక్కడైపోతుంది అసలు ఏం మాట్లాడాలి ఏంటి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి రూమ్లోంచి, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మూవీలో అంటే ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా లేదా జనరల్ కామెడీ ఆ బేసిస్లోనే మూవీ అంతా రన్ అవుతుంది?
ఒక మంచి డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ అండ్ కామెడిక్ వేలో వెళ్ళినా సరే అల్టిమేట్లీ ద ఇమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద మెసేజ్ ఏంటంటే, అంటే వితౌట్ సౌండింగ్ టూ ప్రీచీ ఏముంటుంది ఈజ్ ఇప్పుడు లో స్పర్మ్ కౌంట్ విచ్ ఇస్ కరెంట్ జనరేషన్ ఆర్ కరెంట్ టైమ్ లైన్లోని ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఇష్యూ. నాకు అంటే లేదు మా టీం చేసిన రీసెర్చ్ బట్టి. సో ఇప్పుడు దాంతోపాటు వచ్చిన సొసైటల్ స్టిగ్మా అయి ఉండొచ్చు, లేదా ఫెమిలియల్ ఆర్ ఫ్యామిలీతోని కానీ పార్ట్నర్తో కానీ ఉండే ఒక ఇష్యూ అవ్వాలి. బికాజ్ ఇట్స్ సచ్ అ సెన్సిటివ్ మ్యాటర్. ఎక్కడంటే ఆ మనిషి ఇన్సెక్యూర్ అయిపోవచ్చు, అండర్ కాన్ఫిడెంట్, విచ్ చాలా ఒక ఇమోషనల్గా పర్సన్ వాట్ ఈ గోస్ త్రూ అనేది తెలియదు. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ పార్ట్ అబౌట్ బీయింగ్ అ హ్యూమన్. రిప్రొడక్షన్ ఇస్ ద బేసిక్ పార్ట్. సో అదే అవ్వట్లేదు. అండ్ ఇది కూడా ఇన్హెరెంట్గా ఉన్నది కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, మన బిహేవియర్ ఆర్ హ్యాబిట్స్ బట్టి అవి ఉండేటప్పుడు వెన్ దట్ ఎఫెక్ట్స్ ద మోస్ట్ బేసిక్ పార్ట్ అబౌట్ బీయింగ్ అ హ్యూమన్, అది ద కైండ్ ఆఫ్ ఇమోషన్స్ ఆ మనిషి గురవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఒక పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారు, సొసైటీ ఎలా రియాక్ట్ అవుద్ది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ ఏంటంటే మనం ముసుగులో జరిగే విషయాలన్నీ ఈ సినిమాలోని జనాలకి ఒక ఎంటర్టైనింగ్ బట్ సెన్సిటివ్ మ్యాటర్లోని ప్రజెంట్ చేయడం వల్ల దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ జనాలకు అర్థం అవుతుంది వాట్ సమ్మన్ ఇస్ గోయింగ్ త్రూ. సో రేపు పొద్దున ఏదైనా అలాంటి మనిషి వాళ్ళకి ఏమైనా ఎదురైనా ప్రాబబ్లీ కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ నాట్ సెయింగ్ నాట్ ఎవ్రీబడి, బట్ కొన్నిసార్లు మాక్ చేయొచ్చు, లేదా తర్వాత మాట్లాడుకోవచ్చు ఇది. బట్ ఇంత కామన్ ప్రాబ్లమ్ని కొంచెం సెన్సిటివ్గా డీల్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు దానివల్ల వచ్చే రిపర్కషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, ద పర్సన్ హూ గోస్ త్రూ వాళ్ళకి అనిపిస్తుంది రేపు నా పార్ట్నర్ ఇలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అని. సో యాక్చువల్గా వాళ్ళు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్, పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి. అది మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరే ఆలోచించండి. సారీ యూ కెన్. అంటే ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇలాంటి మాట్లాడాలి అంటే కొంచెం అంటే ఇలాంటి చూపించాలన్నా మాట్లాడాలన్నా ఆలోచించే వాళ్ళు, కానీ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడే సందర్భాలే ఇప్పుడు కూడా అది హ్యాండిల్ చేసే విధానం పట్టు ఉంటుంది. ఇది మాట్లాడాలి కదా అని మళ్ళీ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే అది ఎంతవరకు ఏంటిది అన్నట్టు అనిపించకూడదు. ఆ లైన్ క్రాస్ అవ్వకుండా చేయాలి. ఒక షాక్ ఫ్యాక్టర్ లేకుండా ఇలాంటి ఒక షాకింగ్ ఆర్ లైక్ సర్ప్రైజింగ్ పాయింట్ని ఎలా చూపించవచ్చు, హౌ కెన్ వి నార్మలైజ్ సంథింగ్ లైక్ దిస్ సో దట్ పీపుల్ ఇంత ట్యాబూ ఉండదు దీని చుట్టూతా. ఇస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ మేము డీల్ చేసింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అండి. దిస్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ కామెడీ అండ్ ఆ ఎంటర్టైన్మెంట్లోనే ఇన్ ఎ వెరీ సెన్సిటివ్ వే వి డీల్ విత్ దిస్ సబ్జెక్ట్ బేసిక్గా. ఇన్ ద ఎండ్ ద లాస్ట్ 20-30 minutes గెట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఆడియన్స్ వెన్ దే వాక్అవుట్ విత్ ఎ వెరీ హై, లైక్ ఒక మంచి మెసేజ్తో వాక్అవుట్ అవుతారు. అండ్ జనరల్గా అంటే కామెడీ మూవీస్ అంటే రీసెంట్ టైమ్స్లో ఏమైపోతుందంటే ఆ డైలాగ్స్ని ఒక మీమ్స్ లాగా కన్వర్ట్ చేసేసి ఎక్కువ సోషల్ మీడియా అలా కనెక్ట్ అయిపోతున్నారు. సో ఈ మూవీలో అలా మీమ్ కంటెంట్ ఏమన్నా అంటే డైలాగ్స్ పరంగా రెగ్యులర్ డైలీ లైఫ్లో వాడుకునే మీమ్స్ లాగా అలా ఏమన్నా చాలా ఉంటాయి, చాలా దొరుకుతాయి. యాక్చువల్లీ when you watch the movie I'm sure there will be so many memes that will come out of this movie, especially Abhinav Gomatam, Tarun Bhaskar, Venala Kishore, and Harshavardhan, Tagore Ramesh. So there's just so many people and all our roles, so every role is written so comically. In fact, Muralidhar garu yes. Muralidhar garu. So andari roles lo there is a certain sarcasm, basically certain comedy, and దాంట్లోంచి ఐఎమ్ షూర్ దెర్ విల్ బి సెవరల్. అండ్ అభినవ్ గోమటంతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి ఒక మోనోలాగ్ ఉంటుంది యాక్చువల్గా. ఐఎమ్ షూర్ దట్ విల్ బి 100% మేమ్ మెటీరియల్ వెన్ ఇట్ కమ్స్ అవుట్. ఓకే, అదేమన్నా అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ వాళ్ళ మీద తీస్తున్నారంటే డైరెక్టర్ గారికి ఏమైనా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉందా? యా, హీ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్. ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ అండ్ ద హీరో ఆల్ ఆర్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, అదే సాఫ్ట్వేర్ కష్టాలు డిస్కస్ చేసుకొని కొంచెం ఏమన్నా పెట్టడం జరిగిందా? యా, ఇంజనీర్స్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది బేసిక్లీ. ఇట్స్ ఆల్ ఇంజనీర్స్. షీ ఈజ్ ఐ యామ్ మెకానికల్ ఇంజనీర్, నాట్ ఎ సాఫ్ట్వేర్. థాంక్ గాడ్. అయితే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు మూవీకి. 100% అండి. అంటే ఎక్కువ మేబీ అంటే ఎక్కువ కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ వార్న్ అవుతారు. నో బట్ వి షో అంటే కొంచెం ఆలోచిస్తారేమో చూసిన తర్వాత. అండ్ అంటే మీరు కాస్ట్ అండ్ క్రూ చెప్తున్నప్పుడే
ఎవరెవరైతే ఆడియన్స్ని థియేటర్కి లాగలరో వాళ్ళందరి పేర్లు చెప్పేశారు మీరు. సో అలాంటి క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేశారు. ఇదంతా కంప్లీట్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. మీరు ఎవరినైనా సజెస్ట్ చేయడం జరిగింది యాక్టర్స్? వన్ రోల్ అంటే ఫస్ట్ నుంచి వీ కన్సిడర్డ్ తరుణ్ భాస్కర్ ఫర్ ఎ రోల్ అని నాకు చెప్పారు డైరెక్టర్ గారు. మధ్యలో ఫర్ విత్ సమ్ షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆల్ ఎక్కడో హీ మే ఆర్ మే నాట్ బి ఆన్ బోర్డ్ అంటే అదొక్కటే అనుకున్నాం అనమాట. తరుణ్ ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా, బికాస్ దట్ రోల్ ఈస్ సో ఫన్. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద రోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ జాక్ రెడ్డి అండ్ హీ యాక్చువల్లీ వర్క్స్ ఇన్ జాక్ రెడ్డి. సో ఇట్స్ సచ్ ఏ వెల్ రిటన్ క్యారెక్టర్, బాగా ఫన్నీగా ఉంటుంది. సో వీ కుడ్ ఇమాజిన్ నో వన్ ఎల్స్, తరుణ్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. లక్కీగా సమ్ షెడ్యూల్స్ వర్కౌట్ తరుణ్ జాయిన్డ్ దిస్ థింగ్. సో హ్యాపీ. ఓకే, తరుణ్ భాస్కర్ గారిని డైరెక్టర్గా ఎలా అయితే చూస్తున్నారో ఈక్వల్గా యాక్టర్గా కూడా మా మూవీలో ఉంటే బాగుంటుందనే 100%. He's actually as good an actor as a director for sure. ఓకే, చాలా న్యాచురల్ యాక్టింగ్ చాలా. ఆయన కూడా ఒక మొనోలాగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో సో ఫన్నీ. అండ్ అంటే మ్యూజిక్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. చాలా అంటే సాంగ్ చూసాము, ఎక్కడో అంటే అన్ని నేటివిటీస్ కనెక్ట్ అయ్యేలా అనిపించింది. సో మీరు మ్యూజిక్ వినగానే మీకేమనిపించింది? ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే తిను ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే తిను విన్నాడు. హీ వాజ్ చాలా చెప్తున్నా అనమాట. సో నాకు ఇన్ఫ్యాక్ట్ ప్రతి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు అలా చాలా రేర్గా నాకు అలా తిరుగుతూ ఉంటుంది మైండ్లోని, బికాజ్ నేను కొంచెం మర్చిపోతూ ఉంటా ట్యూన్లు అవి కూడా. బట్ ప్రతి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ అట్లీస్ట్ నాకు మైండ్లో అలా తిరిగేది. మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఇందాక ఆ ట్యూన్ అలా తిరుగుతుంటుంది. నిన్న యాక్చువల్లీ ఇంకో సాంగ్ రికార్డ్ చేసాం. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ లెగ్గానే దట్ ట్యూన్ వాజ్ రన్నింగ్ ఇన్ మై హెడ్. సో ఎవ్రీ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. అండ్ సునీల్ కశ్యప్ గేవ్ మ్యూజిక్. ఒక ట్రాక్ అజయ్ అర్సాడా అండ్ బీజిఎం కూడా అజయ్ అర్సాడా చేశారు. అండ్ అజయ్ అర్సాడా యాక్చువల్లీ నాతో షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి వర్క్ చేశారు. సో నాకు ముందు నుంచి ఐడియా ఉంది. అప్పుడే తను చాలా మంచి ట్రాక్స్ ఇచ్చేవారు. ఎలా అంటే ఆ షార్ట్ ఫిల్మ్స్లో వచ్చే సాంగ్స్ కూడా జనాలు రికార్డ్ చేసుకుని వినేవారు అనమాట. జస్ట్ ఆ డౌన్లోడ్ చేసుకుని డిమాండ్ ఉండేది దానికి. సో he only got better with time and Sunil Kashyap gave such amazing tracks and I think last night's track నా ఫేవరెట్ ట్రాక్. బ్యూటిఫుల్. నాకు ఒక అప్పుడు ఏమంటారు, ఒక ప్రేమ దేశం ప్రేమికుల రోజు అప్పుడు విన్నప్పుడు ట్రాక్ విన్నప్పుడు ఏ ఫీలింగ్ వచ్చా అలాంటి ఫీలింగ్ వచ్చే ట్రాక్. ఎస్, నేను అది చెప్పాను నేను డైరెక్టర్ గారికి. సో ఐఎమ్ షూర్ అది రిలీజ్ అయ్యాక చాలా నచ్చుద్ది అది. I can't wait for it to come out. Actually, the vision of the producer and the director was to make a musical. Like, there's a lot of entertainment in the movie. There's a message in the movie, but they also wanted to make a musical. So they got Sunil Kashyap as a music director who gave the tunes. తర్వాత ఆయనకి ఏదో షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దే వర్ వెరీ పర్టికులర్. ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ హ్యాస్ టు కమ్ అవుట్ వెల్ అని దే బాట్ ఆన్ అజయ్ అర్సాడా. సో హీ గివ్స్ సచ్ నైస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు మూవీ చూసినప్పుడు అంటారు ఖచ్చితంగా. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లోంచి వీ ఫెల్ట్ ఇది ఎంత బాగుంది కదా ఈ ట్యూన్, దీంట్లోంచి ఒక సాంగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి హీ గేవ్ అస్ ఎ సాంగ్. సో నౌ ఇట్స్ ట్రెండింగ్ అమాంగ్ ద టాప్ ట్రాక్స్ ఆన్ యూట్యూబ్ రైట్ నౌ బేసిక్గా. అండ్ ఈవెన్ ద అదర్ సాంగ్స్ దట్ ఆర్ సపోజ్ టు కమ్ అవుట్ దట్ సునీల్ గేవ్, దేర్ ఆల్సో వండర్ఫుల్ ట్రాక్స్. లైక్ తను చెప్పింది కదా నిన్న ఒక సర్ప్రైజ్ సింగర్తో ఒక పాట పాడించాం యాక్చువల్గా. అండ్ దట్స్ విల్ అనౌన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. సో కేమ్ అవుట్ సో వెల్. We'll be releasing that song soon actually. Even that song I'm very sure it will be chart buster. Compulsory YouTube trending loki velipoddu release avvangane. And అంటే రీసెంట్ టైమ్స్లో కామెడీ మూవీస్ అంటే ఇలాంటి సెట్ ఆఫ్ కామెడీ ఇదంతా ఎక్స్పెక్టేషన్ బాగుండింది. అండ్ కామెడీ మూవీస్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. సో ఈ మూవీలో అంటే ఎలాంటి సెట్ ఆఫ్ కామెడీ ఉంటుందంటారు? అంటే రెగ్యులర్ డైలీ లైఫ్లో మాట్లాడుకునేలా ఉంటుందా, లేదంటే సిచ్యువేషనల్ కామెడీ అలా ఉంటుందా? సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ అండి బేసిక్గా. సో నథింగ్ ఈజ్ ఫోర్స్డ్ ఇన్ ద మూవీ ఆర్ నథింగ్ ఈజ్ జస్ట్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్రైవింగ్ కామెడీ. ఆ రోల్ ఆ సీన్లో దేర్ విల్ బి సిచ్యువేషనల్ కామెడీ అనమాట. అండ్ యాక్టర్స్ ఎస్పెషలీ ద ఫ్లేర్ వీ హ్యావ్ లైక్ ద ట్రయో, నేనంట ఇక్కడైతే వెన్నెల కిషోర్, అభినవ్ గౌతమ్ అండ్ తరుణ్ భాస్కర్, అండ్ దే ఆర్ దేర్ త్రూ అవుట్ ద మూవీ. సో వాళ్ళ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళారన్నమాట ఆ సీన్స్లో. సో ఫర్ ఏ వెల్ రిటర్న్ స్క్రిప్ట్, when you add a very very talented actor and you give them the space, they'll do magic, and that's what happened in this movie. అండ్ మీకంటే కామెడీ చేయడం జనరల్గా అన్ని జోనర్స్లోకి కామెడీ చేయడం కొంచెం కష్టం కాబట్టి, సో మీకు ఆ కష్టం అనిపించిందా లేదా? No, actually it was accept చేసేటప్పుడే స్క్రిప్ట్ పీపుల్ టోల్డ్ మీ కామెడీ ఈజ్ ద టఫెస్ట్ థింగ్ టు డూ, యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ అన్నారు. ఐ వాజ్ అప్ ఫర్ ద ఛాలెంజ్ యాక్చువల్గా.
The director, he guided me very well, and even I did my homework, so it was not hard at all. But still, I would say compared to romance or action or any of these things, comedy is the hardest for sure. అండ్ చాందిని గారు అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు కాబట్టి ఈ జర్నీలో యాజ్ అన్ యాక్టర్గా మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్ అని. ఏం మర్చిపోతే? ఏదైనా అంటారా? అది మంచి అయినా చెడైనా ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్. ఓకే, అంటే యాజ్ అన్ యాక్టర్గా చాలా పాయింట్ ఆఫ్ ఫోకస్ సింగులర్గా ఉండాలి, మిగతా అంతా బ్లడ్ అవుట్ చేయాలి. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే ఏదన్నా మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అని సినిమాలో కాదు, అంటే మీకు ఈ క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏంటి? లోక. ఓకే, నిజంగానే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, కళ్యాణి ప్రియదర్శిని. అండ్ నాకు అలాంటి జానరాస్ కానీ అలాంటి క్యారెక్టర్స్ కానీ బాగుంటుంది, అండ్ మేబీ ఐ కెన్ పుల్ ఆఫ్ అనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏ జానర్స్లో మూవీస్ చేస్తున్నారు? ఎలాంటి? మై నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ సైఫై డార్క్ కామెడీ ఒకటి చేస్తున్నాను. దాని తర్వాత ఇంకోటి ఫ్యూచరిస్టిక్ సైఫై ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. ఇంకొకటి ఇదేంటిది, ఐఎమ్ డూయింగ్ వన్ ఆల్మోస్ట్ హైస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. దాని కాస్ట్ అది ఇంటర్నేషనల్ ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి చిన్న హారర్ ఎలిమెంట్ ఉన్నది ఇంకొకటి చేస్తున్నాను. దిస్ ఇస్ మై లైన్అప్. బ్యాక్ టు బ్యాక్, అసలు గ్యాప్ లేకుండా. చిన్న యాక్చువల్లీ లాస్ట్ 1 year కొంచెం ఇంజరీస్ వల్ల గ్యాప్ వచ్చింది. సో ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆ పీరియడ్లో. బికాస్ లాస్ట్ ఇయర్ 3 releases అయిన తర్వాత చాలా మంచి ట్రాక్షన్ ఉండి చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో అవన్నీ లూజ్ అవుట్ అయ్యాను. థ్యాంక్ఫుల్లీ నౌ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్. ఈ మూవీకి ఇంజురీ అయిందా మీకు? సెట్లో ఇంజరీ అయింది. ఐ హ్యాడ్ ఎన్ ACL tear. సో దాని తర్వాత ఐ హ్యాడ్ టు వర్క్ టిల్ December. సో దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఐ వాజ్ బెడ్ రిడన్ ఫర్ 3 months or 4 months. దాని తర్వాత స్లోలీ త్రూ ఫిజియో అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ గాట్ బెటర్. ఇప్పుడు స్ట్రెంథనింగ్ అవుతుంది. నా ఆల్సో కొంచెం ఉంది కానీ బట్ ఫార్ బెటర్, మేబీ 70-80% రికవరీ అయింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు జంప్ బ్యాక్ ఇన్ టు వర్క్. బికాస్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోవాలి, ఇదే ఫస్ట్ టైం. బుర్ర పిచ్చెక్కిపోయింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. కానీ అప్పుడప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తే నిజంగా అంటే ఒక కైండ్ ఆఫ్ రియాలిటీ హిట్ అవుద్ది, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని కూడా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో November 14th సంతాన ప్రాప్తిరస్తు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.